చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రావడము, మీతో పాటు వెళ్ళి అడవిలో వెతకడం ఇదంతా జరుగుతుంది. 2 సార్లు వెళ్ళారు, వచ్చారు, మళ్ళా సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలామంది, వీళ్ళంతా ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ వీళ్ళని, తర్వాత మన రాజేష్ మీనా ఐపీఎస్ ఏఎస్పీ అండ్ మన సోన్సి వీళ్ళందరూ మొత్తం ఆర్ఐలు ఆర్ఎస్ఐలు అందరూ కలిపి వచ్చాము. ఒక 50 మెంబర్స్ వచ్చాము. ఫారెస్ట్ వర్క్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మేమందరం పోయి వాళ్ళని ఫస్ట్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ ఒక పార్టీ వెళ్ళింది, వాళ్ళ దగ్గర ఉన్నాక మళ్ళీ ఇంకొక పార్టీ వెళ్ళింది. వాళ్ళని తీసుకొని మేము అంటే మళ్ళీ తిరిగి రావడంలో ప్రాబ్లం అయింది. దాన్ని మేము డ్రోన్స్ యూజ్ చేసి, తర్వాత జీపీఎస్ యూజ్ చేసి, వైర్లెస్ సెట్స్ తోటి తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. అంతా మంచిగా జరిగింది. మీ ఊరు వాళ్ళే మీకు మళ్ళీ సేఫ్గా అందించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. వాళ్ళు రాత్రంతా ఒంటరిగా ఉండి కొద్దిగా భయపడ్డారు. ఇప్పుడైతే కొంచెం దే నీడ్ సమ్ రెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఆఫ్టర్నూన్ మామడ మండలం కప్పన్పల్లి విలేజ్కి సంబంధించిన కొంతమంది మహిళలు తునికాకు సేకరణ కోసం ఫారెస్ట్లోకి వెళ్ళడం జరిగింది. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత పెద్దగా వర్షం పడి థండర్ స్టార్మ్స్ రావడం వల్ల వాళ్ళంతా స్కాటర్ అయ్యారు. స్కాటర్ అయిన వాళ్ళలో ఒక 4 మాత్రం మిస్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ తిరిగి క్షేమంగా విలేజ్కి రాత్రి వచ్చారు. ఆ 4 కోసం రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడం జరిగింది. ఈ ఆదివాసీ మహిళలు వాళ్ళు ఒక తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఒక కొండ మీద ఎక్కి ఉన్నారు. వీళ్ళందరినీ మార్నింగ్ రెస్క్యూ చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ ఒక 3 స్పెషల్ పార్టీస్ పంపించడం జరిగింది. అందులో ఒకటి కంప్లీట్గా స్పెషల్ పార్టీ ఉమెన్ ఉన్నారు. వీళ్ళందరూ ఆర్ఐలు ఆర్ఎస్ఐలు, తర్వాత ఏఎస్పీ నిర్మల్, రాజేష్ మీనా ఐపీఎస్, అలాగే సోన్ సిఐ, సర్కిల్ ఆఫీసర్స్ అందరూ కలిపి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ మన ఆధునిక సాంకేతిక సహాయంతో డ్రోన్స్ యూజ్ చేసి, తర్వాత జీపీఎస్, వైర్లెస్ సెట్స్ వీటి సహాయంతో ఆ విమెన్ని చాలా క్షేమంగా కిందకి తీసుకొచ్చి విలేజర్స్కి అప్పచెప్పడం జరిగింది.